డాక్టర్ చంద్రశేఖర్, ఫేమస్ కార్డియాలజిస్ట్. ఆయన అంటే అందరికీ రెస్పెక్ట్. వాళ్ళ అమ్మాయి శశి, ఇంజనీరింగ్ స్టూడెంట్. చాలా పద్ధతైన అమ్మాయి. అన్ని విషయాలను టాప్ తను. చదువులో, స్పోర్ట్స్లో, మ్యూజిక్లో. పేరెంట్స్ మీద చాలా ఎఫెక్షన్. అసలు కంటే అలాంటి కూతురునే కనాలి. అలాంటి అమ్మాయి అసలు తను అలా చేసిందంటే నమ్మటం కష్టం. ఆయన ఏ జన్మలో చేసిన పాపమో ఇలాంటి అవమానం దక్కింది. అలాంటి వ్యక్తికి పడాల్సిన శిక్ష కాదది. అమ్మా, నాన్నేంటి మ్యూజిక్ క్లాస్ వద్దంటున్నారు? నాన్న రోజు నేను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు రోహన్ అనే అబ్బాయితో కూర్చుని కబుర్లు చెప్తున్నావుట. వాడితో మాట్లాంటే నీకు అయితే సంగీత్ వద్దు ఏమొద్దు గాని వెళ్ళు. నా మిగతా ఫ్రెండ్స్ తో లాగే రోహన్తో కూడా మాట్లాడుతున్నాను. దానిలో తప్పేంటి? ఆర్గ్యూ చేయకు, ఎవరు మూసుకుని వెళ్ళు. కమ్ ఆన్ మామ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. మళ్ళీ ఏంటట? ఈ జనరేషన్ వాళ్ళకి సాధించేది ఏమి ఉండదు కానీ ఆర్గ్యుమెంట్కి మాత్రం ముందుంటారు. వాళ్ళకి నచ్చింది ఏది చేసినా సరే నాట్ ఫేర్. సార్ మార్నింగ్ సార్. సార్ అలాగే సార్, తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే సార్. బాబాయ్ సార్. బాబాయ్ సార్. ఎవరు? డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాను కదా, ఆయనే ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోసం రమ్మన్నారు. నమస్కారం సార్. రామ్మ కూర్చో. థ్యాంక్ యూ సార్. మేడం లేరా సార్? ఇంట్లో ఉంటే డిప్రెస్డ్గా ఉంటుందని తన చెల్లెలు వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్ళింది. ఓకే, ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు అసలు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, ఇలా నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమంటారా సార్? రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. మీ అమ్మాయి సూసైడ్ కేసు సిటీలో ఎంత పెద్ద న్యూస్ అయిందో మీకు తెలుసు. సూసైడ్ చేసుకున్నప్పుడు తను ప్రెగ్నెంట్. చనిపోవడానికి ముందు తన కాల్స్, మెసేజెస్లో బిజినెస్ మ్యాగ్నెట్ ప్రకాష్ గారి అబ్బాయి సంతోష్ని పెళ్లి చేసుకోమని రిపీటెడ్గా అడిగిన విషయం ఇప్పుడు అందరికీ తెలుసు. అంత క్లియర్గా ఉన్న ఈ కేసుని మీరు విత్డ్రా చేసుకోవడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా తనకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, మహిళా సంఘాలు అందరూ షాక్ అయ్యారు సార్. తనకు న్యాయం జరగాలని అందరూ పోరాడుతూ ఉంటే మీరేంటి సరేలాగా? ప్రకాష్ గారు సొసైటీలో చాలా పలుకుబడిన మనిషి. ఆయన బెదిరించారా లేక డబ్బుతో కొనేశారా? ఎన్ని కోట్ల డబ్బుకైనా సరే మీ అమ్మాయిని అంత దారుణంగా మోసం చేసిన అతన్ని ఎలా వదిలేనిపించింది సార్ మీకు? చనిపోయిన మీ అమ్మాయి కోసమన్న నిజం చెప్పండి సార్. మా అమ్మగారంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అందుకే ఆవిడ పేరుని నా కూతురికి ఇష్టంగా పెట్టుకున్నాను, శశిరేఖ. శశి చిన్నప్పుడు నేను ఎక్కువసార్లు ఇల్లు మారడం వల్ల తనకెక్కడా పెద్దగా ఫ్రెండ్స్ కుదరలేదు. సో తను మ్యాక్సిమం టైం మాతోటే స్పెండ్ చేసేది.
నేను నా వైఫ్ మేమే తన ప్రపంచం. స్కూల్లో జరిగిన ప్రతి విషయం మాకు చెప్పాలనుకునేది. ఎన్నో క్వశ్చన్స్, తనకున్న డౌట్స్. చీమలు ఏం తింటాయి, దోమలు ఎలా మాట్లాడుకుంటాయి. పెరిగే కొద్ది లాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగడం మానేసింది, కానీ క్వశ్చన్స్ అడగడం మాత్రం ఎప్పుడూ మానలేదు. డేటింగ్ అంటే ఏమిటి, బాయ్స్కి పీరియడ్స్ ఎందుకు రావు, నేను షార్ట్స్ వేసుకుంటే తప్పేంటి, ఇలా ఎన్నో 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 క్వశ్చన్స్. బట్ మేము ఆన్సర్ చేయలేక తనని డిస్ట్రాక్ట్ చేసేసేవాళ్ళం. మా క్లాస్ టీచర్ నన్ను ఎందుకు అన్నిసార్లు హక్ చేసుకుంటాడని అడిగితే ఆ స్కూల్లో టీచర్ మీద కంప్లైంట్ చేశాను తప్ప ఆ టీచర్ చేసిన తప్పేమిటో చెప్పలేదు. టీనేజ్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ ఏజ్. లాట్స్ ఆఫ్ చేంజెస్ బాడీలో, థాట్స్లో, ఫీలింగ్స్లో. మునపటి కన్నా అబ్బాయిల కంపెనీ ఎక్కువగా కోరుకుంటూ ఉండేది. నాకెందుకు ఇలా అనిపిస్తుందని మమ్మల్ని అడిగేది అమాయకంగా. తన బాడీలో వస్తున్న హార్మోనల్ చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది పడి అలా దాటేస్తూ ఉండేవాళ్ళం. తనకే అర్థమై ఉంటుంది మేము ఆ టాపిక్తో అంత కంఫర్టబుల్గా లేమని. బహుశా వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేదేమో, వాళ్ళకు మాత్రం ఏం తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ మాలాగే. సో ఈ పిల్లల ఆన్సర్స్ కోసం ఇంటర్నెట్, అడల్ట్ బుక్స్, అడల్ట్ మూవీస్, సెక్షువల్ డిజైర్స్ అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఎస్పెషల్లీ టీనేజ్లో ఫస్ట్ టైం అలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు అట్రాక్షన్ అనేది కామన్. కానీ అది తప్పు, అలాంటి ఆలోచనలే తప్పు అని అందరూ అంటుంటే పాపం వాళ్ళు ఒకలాంటి సఫికేషన్ ఫీల్ అవుతారు. అలా అట్రాక్ట్ అవ్వడం తప్పు కాదు, దానికి లొంగిపోవడమే తప్పు అన్న క్లారిటీ వాళ్ళకి ఎవరిస్తారు? అప్పుడు వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. అంత క్లియర్గా చెప్పలేరు, కానీ దే యాక్చువల్లీ ఫీల్ చీటెడ్ బై ద సొసైటీ అండ్ బై దేర్ ఓన్ ఫ్యామిలీ. మనకి బాగా దాహంగా ఉంది, గొంతు ఎండిపోతుంది, కళ్ళెదురుగా గ్లాసులో నీళ్లు ఉన్నాయి, బట్ అందరూ తాగొద్దని వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? ఎందుకు తాగొద్దని అడిగితే ఆన్సర్ చేయకుండా జస్ట్ తాగొద్దంతే అని చెప్పి వెళ్ళిపోతుంటే ఎవరు చూడనప్పుడు ఆ నీళ్ళు తాగుతామా లేదా? అలా తాగడం తప్ప? అయినా తప్పని ఇంకోళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? దాహం మంది కదా, ఆ బాధ కూడా మనకే తెలుసు. చిన్నప్పుడు దోమ కుడితేనే గీరుకోద్దమ్మా ఎక్కువ అవుతుంది, కాసేపు ఓపిక పడితే అదే తగ్గిపోతుందని ఎక్స్ప్లెయిన్ చేసిన మేము టీనేజ్లో బాడీ పెట్టే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పకపోతే ఎలా? చిన్నప్పుడు అంటే సరే ఎప్పుడూ మాతోటే ఉండేది, కనీసం కాలేజీకి వెళ్ళే ఏజ్లో అయినా ఈ టాపిక్ డిస్కస్ చేయకపోతే ఎలా? మాకు ఇబ్బందిగా ఉంటే ఓ మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? తన కజిన్స్లో పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళతో కౌన్సిలింగ్ ఎందుకు ఇప్పించలేకపోయాం? ఏమీ చేయలేదు మేము, జస్ట్ అలా వదిలేసాం అంతే, జస్ట్ అలా. సో న్యాచురల్లీ
తన బాడీ ప్రెషర్కి తట్టుకోలేక లొంగిపోయింది. తెలియక చాలా దూరం వెళ్ళిపోయింది. మేబీ జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్. బట్ తను చేసిన మిస్టేక్ ఎంత పెద్దదో తెలియడానికి కొన్ని వారాలు పట్టుంటుంది. బట్ ఆ విషయం మాతో చెప్పుకోలేక ఎంత పోయింది బాబు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడిగింది. అతను ఒప్పుకోపోవడంతో మేము మా పిల్లల్ని బాగా పెంచామనే తల్లిదండ్రుల్ని నేను అడిగేది ఒకటే. బాగా పెంచడం అంటే పిల్లలకి నచ్చినవన్నీ కొనివ్వడం కాదు. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తున్నారా, వాళ్ళు అడగలేక ఇబ్బంది పడుతున్న విషయాల్లో కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారా, వాళ్ళకే సమస్య వచ్చినా తోడుంటామనే హామీ ఇస్తున్నారా, వాళ్ళు ఏ తప్పు చేసినా అది భయపడకుండా మీకు చెప్పుకునే స్వాతంత్రం ఇచ్చారు. వీటిలో ఏది చేయకపోయినా మీకు నాలాంటి చీకటి జీవితమే వస్తుంది. నన్ను నమ్మండి, ఈ చీకటి భయంకరం. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం శశి ఒక క్షణంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నేను ప్రతి క్షణం సారీ సార్. ఈ మెసేజ్ మాత్రం అందరికీ అందాలి. ష్యూర్ సార్, డెఫినెట్లీ. సార్, మీరు అందరికీ చెప్పాలనుకున్నది చెప్పారు. ఇప్పుడు రికార్డర్ కూడా ఆఫ్ చేశాను కాబట్టి నేను మిమ్మల్ని పర్సనల్గా అడగాలనుకున్న ప్రశ్న ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. ఈ కేసు క్లోజ్ అయినప్పటి నుంచి సంతోష్ ఎవరికి కనపట్టం లేదండి. వాళ్ళ నాన్న సాయంతో ఫారెన్ వెళ్ళి తప్పించుకున్నాడా అని అనుకుంటున్నారు అందరూ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి ముందు రోజు సంతోష్ మీ ఇంటికి వచ్చాడు. సార్, సంతోష్ ఏమయ్యాడు సార్? ఆ రోజు సంతోష్ మీ ఇంటికి వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది సార్? మీకు సారీ చెప్పడానికో డబ్బు ఇవ్వడానికో వచ్చాననుకుంటున్నారా? ఒక్క మిస్టేక్ జరిగితేనే చచ్చిపోవాలా? అంతేనా? చంపేస్తారా? మేం చంపడం ఏమిటి? మీరే. తన చావుకు కారణం మీరే. జరిగిన తప్పుకి తనెంత బాధపడిందో నేను అంతే బాధపడ్డాను. తనెంత భయపడిందో నేను అంతే భయపడ్డాను. తను పెళ్లి చేసుకుని అడిగినప్పుడు అది ఇంకో తప్పు అవుతుందనే భయంతో నేను చెప్పానే కానీ తను శాశ్వతంగా దూరం అవుతుందని తెలుసుంటే పెళ్లికే ఒప్పుకునేవాడిని. భయంతో కాదు, ప్రేమతో. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదేమైనా తనకు తోడుండాలి అన్న విషయం నాకంటే లేట్గా అర్థమైంది. కానీ మీకేమైంది? మీరెందుకు ఆపలేకపోయారు తన్ని? మాకు తెలిస్తే కదా. మీకు చెప్పడానికి భయపడింది, చావడానికి కూడా ధైర్యం ఉంది, కానీ మీకు చెప్పడానికి భయపడింది. చెప్తే మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకం లేకపోయింది. ఎందుకు ఇవ్వలేదు సార్ తనకి మీరు ఆ నమ్మకాన్ని? ఈ విషయంలో మీరు సపోర్ట్ చేయరని అనుకున్నా, కానీ నన్ను నమ్మింది పాపం. నేను కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల తను చనిపోయింది. ఈ ఫీలింగ్తో నేను బ్రతకలేను. చావాల్సింది మీరు కాదు సార్, నేను.
దగ్గరికి రాకండి వద్దు సార్ బాబు. వద్దు సార్ సంతోష్. నన్ను ఆపకండి సార్ నా మాట ప్లీజ్ విను. చెప్పేది ప్లీజ్, వినండి సార్. వద్దు నన్ను బాబు. ఆపకండి సార్ ప్లీజ్. శశి దగ్గరికి నన్ను వెళ్ళలేము సార్ నన్ను వదలండి సార్ సంతోష్. వదలండి సంతోష్ ఇప్పుడు మీ అబ్బాయి హెల్త్ స్టేబుల్గానే ఉంది. బట్ బిఫోర్ ఈ కమ్స్ అవుట్ అతను దోషి అనుకుంటున్న సమాజానికి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి.